ప్రతి సమస్యకు పరిష్కారం ఈగలై ఛానల్. నమస్కారం, ఈగలై ఛానల్కి స్వాగతం. తెలుగు జాతి టీవీ మన పివి నరసింహారావు అని ఆయన 103 జయంతి సందర్భంగా తెలుగు శక్తి ఆయన గణ్యమలు అర్పించింది. ఈ విధంగా తెలుగు వారితో గర్వపడే రోజు పివి నరసింహారావు గారు జయంతి. మరి నాడు 1992లో దేశం చాలా క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పుడు ఆయన సమర్థవంతంగా ఈ దేశాన్ని నడిపించి ముందు తీసుకెళ్లారు. మరి అలాంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా అవమానించిందో అందరూ చూసాం. మరి ఇటీవల బీజేపీ పార్టీ ఆయన భారతరత్న ఇచ్చి నిజంగా తెలుగు జాతిని గౌరవాన్ని నింపింది మనం చేస్తున్నారు. మరి మేము ఒకటే కోరుతున్నాం, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని పివి నరసింహారావు గారికి ఆంధ్రప్రదేశ్లో ఆయన పేరు మీద ఏటా ఏదో ఒక అవార్డు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కోరుతున్నాం. ఎందుకంటే తెలుగు మన దక్షిణ భారతదేశం నుంచి తొలి ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు. మరి అలాంటి వ్యక్తిని తెలుగు వారుగా మనం గౌరవించుకుందాం. మరి నాడు ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు పివి నరసింహారావు పొడి చేసినప్పుడు మన తెలుగువారు ప్రధానమంత్రి అవుతుందని చెప్పి క్యాండిడేట్ పెట్టకుండా ఆయన చాటారు. ఈరోజు తెలుగువారు ఎక్కడున్నా సరే ప్రాంతాలు వేరు కావచ్చు, కానీ తెలుగు జాతి ఒకటే. అంతలో పివి నరసింహారావు గారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు రేపు వచ్చి జయంతి కాడి నుంచి ఆయన పేరు మీద ఏట ఒక అవార్డు ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. అలాగే కాంగ్రెస్ పార్టీ చేసిన నైవంచం ఈ రాష్ట్రానే కాదు, పివి నరసింహారావు మోసం చేశారు. అలాంటి పార్టీ పూర్తిగా భూస్థాపితం అయిపోయింది. అసలు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం, తెలుగు జాతి ముందు కోసం ప్రతి ఒక్కరూ పివి నరసింహారావు ఆర్థిక అరగతి తీసుకెళ్లారు. అదే బాటలో ప్రయాణించాలని ముఖ్యంగా యువతకి ఆయన చేస్తున్న సంక్షేమం నేటికి యువతరం తెలియాలని చెప్పి తెలుసు కోరుతుంది. జై హింద్.